దేశ చరిత్రలోనే మొదటిసారిగా బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఫైనల్స్ గెలిచి చరిత్ర సృష్టించిన ప్రసిద్ధ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తన కుటుంబ సభ్యులతో కలిసి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును హైదరాబాద్లో కలిశారు. వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా తన స్థిరమైన ప్రతిభతో ఫలితాలు సాధిస్తున్న సింధును, అందుకు కావలసిన ప్రోత్సాహాన్ని అందిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. సింధును నేటి యువతరానికి ఒక పర్ఫెక్ట్ రోల్ మోడల్ గా అభివర్ణిస్తూ నేటి యువత తన నుంచి కష్టపడ్డానికి, చేసే పని పట్ల నిబద్ధత పెంచుకోవటానికి అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవాలన్నారు. సింధు విజయ పరంపరలో ముఖ్యమైన పాత్ర పోషించిన కోచ్ పుల్లెల గోపీచంద్ను వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. దేశంలో స్పోర్ట్స్ టాలెంట్ పెరగడానికి గోపీచంద్ అపరిమిత కృషి చేస్తున్నారన్నారు వెంకయ్య. క్రీడల ప్రాముఖ్యత గురించి చెబుతూ క్రీడలో శారీరక వ్యాయామానికి తోడ్పడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ టీమ్ స్పిరిట్ అలవాటు చేస్తూ విద్యార్థులు మెరుగైన వ్యక్తులుగా ఎదగడానికి ఉపకరిస్తాయని, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేస్తాయని, అందువల్ల ప్రతి విద్యార్థి తన ప్రణాళికలో ఆటలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు వెంకయ్య నాయుడు. ఒక దేశం సంపన్న దేశంగా వృద్ధి చెందాలంటే ముందు ఆరోగ్యకరమైన దేశంగా మారాలని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి నవతరం తమ ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చి దేశ అభివృద్ధిలో భాగం కావాలని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.